Okay, the next definition, okay, next important topic is what is the difference between the, okay, routing in job shop production and as well as the కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ప్రీవియస్ పేపర్లో చూసుకుంటే కనుక ఖచ్చితంగా 7 మార్క్స్ కడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో మీకు మనం టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ చెప్పుకున్నాం. జాబ్ షాప్ ప్రొడక్షన్ ప్రాసెస్ అని, అలాగే కంటిన్యూస్ ప్రొడక్షన్ ప్రాసెస్ అని చెప్పి. ఓకే, బ్యాచ్ ప్రొడక్షన్, మాస్ ప్రొడక్షన్ రెండు పక్కన పెట్టండి. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, జాబ్ షాప్ ప్రొడక్షన్. జాబ్ షాప్ ప్రొడక్షన్ మీకు ఫస్ట్ యూనిట్లో ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాను? టైలర్ అని చెప్పాను. ఓకే, టైలర్. ఆ టైలర్ ఇప్పుడు కూడా సిమిలర్గా ఉండే మాత్రమే కుట్టడు. ఓకే, ఇప్పుడు వన్ ఆఫ్ ద పర్సన్ వెళ్ళి ఏం చేశాడు, నాకు కాలేజ్ యూనిఫామ్ కుట్టమంటే కాలేజ్ యూనిఫామ్ కుట్టాడు, అంటే షర్ట్ ప్యాంట్ కుట్టాడు. ఇంకొకటి వెళ్ళి స్కూల్ యొక్క నిక్కర్ షర్ట్ కుట్టమంటే కుట్టాడు. ఇంకొక అమ్మాయి వెళ్ళి సార్ నాకు గాగర్ కుట్టమంటే గాగర్ కుట్టాడు. అంటే సేమ్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఎప్పుడు మెయింటైన్ చేయడు. కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ మాత్రమే వాడు ఫుల్ఫిల్ చేస్తాడు. సో సచ్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ కాల్డ్ as a జాబ్ షాప్ ప్రొడక్షన్. ఓకే, ఇంకొక వ్యక్తి వచ్చి బ్లాజర్ కావాలన్నాడు, బ్లాజర్ కుట్టాడు. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడు కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ జరగదు. అంటే కస్టమర్ ఏదైతే వచ్చి అడుగుతాడో దాని ప్రకారం మాత్రమే వెళ్తాడు. సో సచ్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్ ఇస్ కాల్డ్ as a జాబ్ షాప్ ప్రొడక్షన్ సిస్టమ్. నౌ if you see as the continuous production system, okay, we already discussed about the continuous production system also. Continuous production system అంటే ఏంటి? ఓకే, ద ప్రొడక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ. అంటే ప్రొడక్షన్ ఇక్కడ కంటిన్యూస్గా గ్రో అవుతుంది. ఎగ్జాంపుల్ లైక్ షుగర్ ఫ్యాక్టరీ. ఓకే, ఆల్రెడీ సెట్ దట్ షుగర్ ఫ్యాక్టరీ ఆర్ ఆయిల్ రిఫైనరీస్ ఇండస్ట్రీస్ ఆర్ ఎనీ పెట్రోలియం ఇండస్ట్రీస్, the same type of the product is continuously we are obtaining. Okay, 24/7 24 గంటలు 7 రోజులు కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఓకే, ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. సో సచ్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్ ఇస్ కాల్డ్ as a కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్. ఇప్పుడు మనం చెప్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అర్థమైంది కదమ్మా జాబ్ షాప్ ప్రొడక్షన్ అంటే ఏంటి, కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్ అంటే ఏంటి. సో ఈ విధంగా ఓకే, రూటింగ్ అంటే మీకు చెప్పాను కదా, ఒక పాత్. ఓకే, ఒక పాత్ ఫాలో అవ్వాలి. వీళ్ళ పాత్ ఫాలో అయితే ఎలా ఉంటుంది, వీళ్ళ పాత్ ఫాలో అయితే ఎలా ఉంటుంది. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రూటింగ్ ఇన్ ద జాబ్ షాప్ ప్రొడక్షన్ అండ్ యాజ్ వెల్ as ద రూటింగ్ ఇన్ ద కంటిన్యూస్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఓకే, రూటింగ్ అక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఇఫ్ యూ సీ ద ఫస్ట్ పాయింట్, రూటింగ్ ఇన్ జాబ్ షాప్ ఇస్ ఎ కాంప్లికేటెడ్ టాస్క్. ఇట్ ఈస్ ఎ కాంప్లికేటెడ్ టాస్క్. అంటే ఇక్కడ వీటి దగ్గర ఎప్పుడు కూడా ఒకే పద్ధతి ఉండదు. ఓకే, వీటి దగ్గర అనేక రకమైన పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు టైలర్ తీసుకోండి. ఓకే, టైలరు ఇప్పుడు ఏంటి, ఎగ్జాంపుల్ ఒక షర్ట్ స్టిచ్ చేస్తాడు అనుకోండి. షర్ట్ స్టిచ్ చేసినప్పుడు ఏంటి, షర్ట్ తీసుకోవాలి. వాడు తెచ్చుకున్న షర్ట్ వాడు డైమెన్షన్స్ అన్ని మెజర్ చేయాలి. డైమెన్షన్స్ మెజర్ చేసిన తర్వాత ఏం చేయాలి, వాడు ప్రాపర్గా షర్ట్ యొక్క అంటే వాడి యొక్క కొలతలు తీసుకుని కొలతల ప్రకారం వాడు కట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తాడు, హీ స్టార్టింగ్ ద స్టిచింగ్, కటింగ్ తర్వాత స్టిచింగ్ స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, హీఈస్ డూయింగ్ ద జిగ్జాగ్ అంటే హోల్స్ పెట్టడం అని, ఆ తర్వాత బై స్టిచింగ్ ద బటన్స్ చేయడం అని చెప్పి ఇక్కడ చేస్తాడు. సో ఇక్కడ వాడికి ఒక రకమైన రూటింగ్ ఉంది. ఓకే, ఫస్ట్ ఎలా చేయాలి అలా చేయాలని చెప్పి. కానీ వాడు ఎప్పుడు షర్ట్లే కదా కుట్టడు. వాడు ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చి అంకుల్ నా బర్త్డే ఉందని గాగ్రా కుట్టమంటాడు. సో గాగ్రా కూడా షర్ట్లా కుడతాడా, కుట్టడు. అంటే మళ్ళీ దానికి రూట్ షీట్ మారిపోతుంది. అంటే ఏంటి, రూటింగ్ మారిపోతుంది. అంటే ఫస్ట్ ఏం చేస్తాడు, గాగ్రా మెటీరియల్ తీసుకుని దాన్ని లేడీస్ స్టిచ్ చేస్తారు కదా, సంథింగ్ అలా స్టిచ్ చేసుకుంటాడు వాడు. అంటే ఏంటి, హీ మే నాట్ ఫాలో ద రూటింగ్ ప్రాపర్లీ. అంటే ఒక సరైన ప్రాపర్ రూటింగ్ ఉండదు. ఓకే, ఫిక్స్ అయి ఉండదు. ఒక నిజంగా ఫిక్స్ చేసుకున్నా కానీ ఆయన ఫాలో అవ్వాలంటే కొద్దిగా కాంప్లికేటెడ్. ఓకే, నౌ కమింగ్ టు ద ప్రొడక్షన్ రూటింగ్ ఇన్ కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్. కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టంలో రూటింగ్ ఇన్ కంటిన్యూస్ ప్రొడక్షన్ ఈజ్ వెరీ ఈజీ. అంటే ఏంటి, సిమిలర్ ప్రొడక్ట్ మాత్రం వస్తుంది. ఎగ్జాంపుల్ నేను షుగర్ ఫ్యాక్టరీ అన్నాను. షుగర్ ఫ్యాక్టరీ తీసుకోండి. షుగర్ ఫ్యాక్టరీలో 24/7 షుగర్ వస్తుంది. ఓకే, మధ్యలో మనకి వేరే ప్రొడక్ట్ ఏం రాదు. ఓకే, సిమెంట్ అని లేదా పెట్రోల్ అని ఏమీ రాదు. సో సేమ్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ బి గెట్. అలాంటి వాళ్ళు నిజంగా రూట్ షీట్ ఫాలో అవ్వగలరు అంటే ఫాలో అవ్వగలరు. ఎందుకంటే ఫస్ట్ కేన్ వస్తుంది, కేన్ని ప్యూరిఫై చేస్తారు, తర్వాత జ్యూస్ సెక్రెట్ చేస్తారు, తర్వాత ఈ వాట్ ఎవర్ ద షుగర్ వేస్ట్ ఇస్ దేర్, అంటే షుగర్ కేన్ వేస్ట్ ఉంటుంది కదా దాన్ని ఓకే పంపించేస్తారు. ఓకే, ఎక్కడికి మొలాసెస్ని పంపించేస్తారు బయట ఎక్కడికో. ఆ కేన్ వచ్చిన వాటిని ప్యూరిఫై చేస్తారు. అంటే ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది. అంటే రూటింగ్ అనేది ఇక్కడ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతుంది. అదే చెప్తున్నాడు. రూటింగ్ ఇన్ కంటిన్యూస్ ప్రొడక్షన్ ఇస్ వెరీ ఈజీ వెన్ కంపేర్ టు ద జాబ్ షాప్ ప్రొడక్షన్. జాబ్ షాప్ ప్రొడక్షన్తో పోల్చుకుంటే ఇక్కడ రూటింగ్ అనేది చాలా ఈజీ. నెక్స్ట్, ప్రొడక్ట్ మిక్స్ అండ్ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ ఆర్ highly variable. That is a wide scope of variation. Let's see product mix. Okay, product mix and product specifications are highly variable. Here the product is okay, same type of specification means same type of product is not going on this type of production process. అంటే ఇక్కడ
ప్రొడక్ట్ మిక్స్ అంటే ఏంటి, మనకి రకరకాల అంటే వేరియస్ ప్రొడక్ట్స్ వస్తుంటాయి. ఓకే, షర్ట్, ఓకే, ప్యాంటు, ఓకే, లేదంటే నిక్కర్ ఆర్ గాగ్రాస్ ఆర్ బ్లౌజెస్, శారీస్. ఓకే, సో రకరకాల ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ ఆర్ హైలీ వేరియబుల్ అంటే మారుతూ ఉంటాయి ప్రొడక్ట్స్ అనేవి. ఓకే, వేరియబుల్ అంటే చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, వైడ్ స్కోప్ ఆఫ్ వేరియేషన్ అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ కూడా సిమిలర్ కూడా ఉండదు. ఓకే, ఇక్కడ మనకి ప్రొడక్ట్ మిక్స్ అంటే అన్ని రకాల ప్రొడక్ట్స్ మిక్స్ అవుతాయి. సేమ్ విధంగా స్పెసిఫికేషన్స్ కూడా రకరకాల స్పెసిఫికేషన్స్ వస్తాయి. సో హై వేరియబుల్, ప్రతి ప్రోడక్ట్ కూడా మారుతూ ఉంటుంది. కమింగ్ టు దిస్ ప్రొడక్ట్ మిక్స్ అండ్ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ ఆర్ లెస్ సస్పెక్టబుల్ అంటే ఇక్కడ సాధారణంగా ప్రొడక్ట్ లో చేంజ్ రాదు. సేమ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, మన షుగర్ ఇండస్ట్రీ తీసుకున్నప్పుడు సేమ్ షుగర్ మాత్రమే అంటే కేన్ వస్తుంది, కేన్ నుండి షుగర్ ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ప్రొడక్ట్ మిక్స్ ఏముండదు, రకరకాల వస్తువులు రావు. అలాగే చెప్పి ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ అంటే వేరే రకాల వస్తువులు అయ్యే రావు. లెస్ సస్పెక్టబుల్ టు ద చేంజెస్, దట్ ఈస్ ద నారో స్కోప్ ఆఫ్ వేరియేషన్స్. చాలా వేరియేషన్స్ వచ్చినా కానీ తక్కువ వేరియేషన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడైతే వైడ్ స్కోప్ ఆఫ్ వేరియేషన్స్, రకరకాల వేరియేషన్స్ అయితే వస్తాయి. లెట్స్ సీ, ఇట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది జాబ్. ఓకే, ఇక్కడ మనకి జాబ్ షాప్ ప్రొడక్షన్ లోని ఇట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది జాబ్. జాబ్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతూ ఉంది. ఓకే, నేచర్ ఆఫ్ ది జాబ్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది జాబ్ అంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ జాబ్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు షర్ట్ కుట్టాలన్నాం. ఓకే, షర్ట్కి ఒక రకమైన రూట్ ఉంటుంది. అదే గాగ్రా కుట్టమంటే దానికి ఒక రకమైన రూట్ షీట్ ఉంటుంది. అదే పంజాబీ డ్రెస్ కుట్టమంటే దానికి ఒక రకమైన రూట్ షీట్ ఉంటుంది. ఓకే, అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద వచ్చే జాబ్ని బట్టి మనం ఏ రూట్ షీట్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు షర్ట్ వచ్చిందనుకో, షర్ట్కి ఫస్ట్ ఎలాంటి రూట్ షీట్ అంటే ఫస్ట్ ఏ ప్రాసెస్, సెకండ్ ఏ ప్రాసెస్, థర్డ్ ఏ ప్రాసెస్, విత్ ఇన్ షార్ట్ టైంలో ఎక్కువ షర్ట్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, స్టిచెస్ ఇవ్వాలి. అదే గాగ్రాస్ వస్తే ఒక విధంగా. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద జాబ్. మనకు వచ్చే కస్టమర్ ఆర్డర్ ఇస్తే దాన్ని బట్టి మనం రూట్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. అదే చూడండి, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది జాబ్. జాబ్ యొక్క దీని మీద పని లేదు. ఇప్పుడు ఒకే రూట్ షీట్, మనకి డిజైన్ ఇంజనీర్స్ ఏదైతే రూట్ షీట్ ఇచ్చారో ఆ రూట్ షీట్ ప్రకారమే కంటిన్యూస్ గా వెళ్ళిపోతుంది ప్రొడక్షన్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఇండిపెండెంట్, డిపెండ్ కాదు. ఇక్కడైతే జాబ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మనకు అది ఇచ్చే షర్టా, గాగ్రయా, పంజాబీ డ్రెస్సా, లేకపోతే యూనిఫామా, లేకపోతే శారీయా, లేకపోతే దేని మీద అన్నది నేచర్ ఆఫ్ ది జాబ్ మీద ఆధారపడుతుంది రూట్ షీట్. కానీ ఇక్కడ మనం దేని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇనిషియల్ ఏది ఫాలో అవుతామో అదే ఫాలో అవుతూ ఉంటాము. నెక్స్ట్ see, depending upon the scale of operations, okay, manual root sheets are used. Okay, ఇక్కడ మనకి ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్. ఇప్పుడు తక్కువ స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఒక 2-3 చొక్కాలు కుట్టాము మనకి ఏమవుతుంది, అంతలా రూట్ షీట్స్ అవసరం లేదు. ఓకే, మాన్యువల్ రూట్ షీట్స్ ఆర్ యూజ్డ్. అంటే ఏంటి, మనం మామూలుగా అనుకుంటాం వాడు బుర్రలో ఏదో ఉంటాయి, లేదంటే ఏదో పక్కన రాసుకుంటాడు. ఓకే, అలాంటి రూట్ షీట్స్ సరిపోతాయి. ఓకే, డిపెండింగ్ అపాన్ ద స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్. ఇప్పుడు మరి టైలరింగ్ లోనే ఇప్పుడు మనకి ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ లో ఒక పర్టికులర్ స్కూల్ వాళ్ళందరికీ కూడా ఓకే మీరు యూనిఫామ్స్ కుట్టివ్వాలి అంటే కనుక మొత్తం అలాంటిటప్పుడు మనం ఒక రూట్ షీట్ అనేది ఫాలో అవుతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఓకే, ఒక అబ్బాయి లేదంటే ఒక అమ్మాయి యొక్క డ్రెస్సులు కుడుతున్నాను నేను. ఓకే, నా ఫ్రెండ్ ఏం చేస్తాడు, నేను అబ్బాయి డ్రెస్ కుడుతున్నాను, వాడు అమ్మాయి డ్రెస్ కుడుతున్నాడు. సో ఇక్కడ నేను షర్ట్, ఓకే, ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ పిల్లవాళ్ళందరికీ కూడా నేను షర్ట్స్ కుడుతున్నాను. సో నేను ఏం చేస్తానంటే షర్ట్లో నేను లాట్ ఆఫ్ నెంబర్స్ కుట్టాను కాబట్టి ఒక రూట్ షీట్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఆ రూట్ షీట్ ప్రకారం నేను ఫాలో అవుతాను డిపెండింగ్ అపాన్ ద స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే నాకు ఇక్కడ నాకు ఆర్డర్ ఎక్కువ వచ్చింది, స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి నేను అక్కడ ఏం చేస్తాను, ఒక రూట్ షీట్ అనేది ఫాలో అవ్వాలి. అదే లేకుండా నాకు ఏదో ఎవడో ఒకటి బయట వచ్చి అంకుల్ ఈ షర్ట్ కుట్టండి అని అన్నాడు, ఒక షర్ట్ కుట్టించాడు. కెన్ యూ మేక్ ఏ వన్ రూట్ షీట్ ఫర్ ది మేకింగ్ ద రూట్ షీట్ ఇస్ ఆల్సో కాజింగ్ అ టైం వేస్ట్. అక్కడ నాకు టైం వేస్ట్ అవుతుంది. సో ఐ వోంట్ ఫాలో ఎనీ రూట్ షీట్స్. ఓకే, రూట్ షీట్ ఫాలో అవ్వాలంటే కనుక డిపెండింగ్ అపాన్ ద స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ బేస్ చేసి మనం ఫాలో అవుతాం. లెట్స్ సీ హియర్. Since the production of products occur on the large scale, here the production is going on continuously. Continuously the production is going on 24/7. Computerizing the root sheets are required. ఇక్కడ మనకి ఏంటి, ఎక్సెల్స్ లోని మనం ఒక రూట్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. ఓకే, ఫస్ట్ ఎక్కడ నుండి సెకండ్ ఏ స్టెప్, థర్డ్ ఏ స్టెప్ అని చెప్పి కంప్యూటరైజ్ ఎక్సెల్స్ లో మనం చేసుకుంటాము. ఇక్కడ ఒకవేళ మనం చేసుకోవచ్చినా కానీ మాన్యువల్ గా మాత్రమే చేసుకుంటాం, ఒకవేళ బల్క్ ఆర్డర్ వచ్చినా కానీ. ఓకేనా, లెట్స్ సీ ఫిఫ్త్ పాయింట్. It uses in the general purpose equipments for routing orders through different combination of work enters. Okay, let's see. It uses in the generalized purpose equipments. Okay, ఒక సాధారణ ఒక general purpose equipments. Okay, it uses in the general purpose equipments for routing orders through the different combination of work centers. Okay, for general purpose equipments routing orders through different combination of work centers means here we are using a not any specialized equipments, we are using a generalized route charts, okay, or the routing system for
different combination of work centers. Okay, even if you are using the different centers like ఓకే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఓకే నేనేమో షర్ట్స్ కుడుతున్నాను. ఓకే వేరే వాళ్ళకి ఎక్కడో ఒక చోట నిక్కర్లు ఇచ్చాను. సో వేరే వాళ్ళకి నేను పంజాబీ డ్రెస్కి ఫ్యాన్స్ ఇచ్చాను. ఇక్కడ పంజాబీ డ్రెస్ కుడుతున్నాను. సో ఇక్కడ డిఫరెంట్ వర్క్ సెంటర్లో డిఫరెంట్ ప్రాసెస్ జరుగుతున్నాయి. ఓకే అలాంటప్పుడు ఏంటంటే ఇట్ యూజ్ జనరల్ పర్పస్ ఎక్విప్మెంట్స్. ఇక్కడ నేను జనరల్ పర్పస్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ నేను ఒక రూటింగ్ కూడా క్రియేట్ చేసుకున్నాను. నాకు బల్క్ ఆర్డర్ వచ్చింది కాబట్టి రూటింగ్ క్రియేట్ చేసుకున్నాను. ఆ రూటింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఓకే నేను షర్ట్స్ ఓకే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి నాకు 150 వచ్చాయి. నాకు ఈ టైంకి 150 నువ్వు పంపించు. సో 2 కాంపిటీషన్ చేస్తే ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది అని చెప్పి నేను ఒక జనరలైజ్డ్ రూటింగ్ సిస్టమ్ అనేది నేను ఇంప్లిమెంట్ చేసుకుంటాను మాన్యువల్గా. అదే ఇక్కడ ఏమవుతుంది ఇట్ యూజెస్ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్. ఓకే ఒక స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ మనం యూజ్ చేస్తాము ఫర్ రూటింగ్ ఆర్డర్స్. ఓకే త్రూ ఫిక్స్డ్ అండ్ కంటిన్యూస్ ఆపరేషన్ మనం స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాము. అంటే ఏంటంటే విచ్ ఇస్ మేబీ ఎక్సెల్ ద్వారా చేసిన ఎక్విప్మెంట్స్ కానీ లేదంటే ఒక మంచిగా ఓకే ఇండస్ట్రీలో ద వెల్ ప్లాన్డ్ ఆర్గనైజర్స్ ఓకే వాళ్ళు క్రియేట్ చేసిన మనం రూట్ షీట్స్ అನ್ನು ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్ సి రూటింగ్ ఈజ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇంటర్మీడియట్ అంటే మనం ఇక్కడ ఒక్కొక్కసారి ఫాలో అవుతాము ఒక్కొక్కసారి ఫాలో కాము. ఓకే నెసెసిటీ కాదు. బట్ హియర్ రూటింగ్ ఈజ్ కంటిన్యూస్. రూటింగ్ అనేది కంటిన్యూస్గా మనం ఓకే కంటిన్యూస్ జాబ్స్ ఆఫ్ ప్రొడక్షన్లో యూజ్ చేస్తాము. ఓకే నెక్స్ట్ it is applicable to firms producing the standardized products or one type of the services. ఓకే ఇక్కడ జాబ్ షాప్ ప్రొడక్షన్ లో ఎప్పుడు కూడా నువ్వు నిరంతరంగా ఒకే టైప్ ఆఫ్ గుడ్ ప్రొడ్యూస్ చేస్తే నువ్వు ఒకే టైప్ ఆఫ్ రూట్ షీట్ అనేది ఉపయోగించవచ్చు. నువ్వు రకరకాల ప్రొడ్యూస్ చేసినప్పుడు నువ్వు రూట్ షీట్ అనేది సూటబుల్ కాదు. అదే చెప్తున్నాడు ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ద ఫార్మ్స్. ఇది అప్లికేబుల్ అంట. ఓకే ఎవరికి రూట్ షీట్స్ అది అప్లికేబుల్ ఎవరికి ప్రొడ్యూసింగ్ ద స్టాండర్డైజ్డ్ ప్రొడక్ట్స్ ఒకే రకమైన ప్రొడక్ట్ తయారు చేసిన వాళ్ళకి ఓకే స్టాండర్డ్స్ ప్రొడక్ట్స్ చేసిన వాళ్ళకి లేదంటే వన్ టైప్ ఆఫ్ సర్వీస్ ఒకే టైప్ ఆఫ్ సర్వీస్. అంటే ఇప్పుడు నువ్వు చూస్తావమ్మా నువ్వు కేవలం నేను షర్ట్లే కొడతాను ఓకే ఐఎమ్ స్టిల్ షర్ట్స్ ఓన్లీ అని చెప్పి నువ్వు బయట పోటీ పెట్టి ఇంకేది కొట్టకపోతే అలాంటి వాటికి నువ్వు రూట్ షీట్స్ అప్లై చేసుకో. ఓకే నీకు యూజ్ అవుతుంది. లేదంటే కనుక నువ్వు స్టాండర్డ్ ప్రొడక్ట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి ఈ కరోనా సిచ్యువేషన్ నువ్వు శానిటైజర్ చేస్తావు ఓన్లీ శానిటైజర్ మాత్రం చేస్తావు ఇంకేమీ తయారు చేయడం లేదు. అంటే యూ విల్ బి కమ్స్ అంటారు కదా జాబ్ షాప్ ప్రొడక్షన్. ఓకే అంటే జాబ్ షాప్ ప్రొడక్షన్లోకి వస్తావు. సో నువ్వు శానిటైజ్ చేసినప్పుడు ఏమేమి ప్రాసెస్ ఫాలో అవుతావో ఒక షీట్ చేసుకుంటే నీకు యూస్ఫుల్ అవుతుంది. లేదు నువ్వు శానిటైజ్తో పాటు ఇంకా ఏదో ఆలివేరా సోప్స్ లేదా ఏదో తయారు చేసుకున్నాం భీమ్తో యూజ్ చేసే సోప్స్ లేదా టర్మరిక్ సోప్స్ బ్యాక్టీరియా లేదా ఫ్లోర్ డిటర్జెంట్ క్లీనింగ్ ఇవన్నీ తయారు చేసుకున్నాం నీకు రూట్ షీట్స్ అనేది అనవసరం. నెక్స్ట్ ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ద ఫార్మ్స్ ప్రొడ్యూసింగ్ ద కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ ఆర్ వెరైటీ ఆఫ్ సర్వీసెస్. ఇక్కడ మనకి ఇండస్ట్రీలో వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అప్లికేబుల్ అయినా కానీ ఓకే ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ద ఫార్మ్స్ ప్రొడ్యూసింగ్ ద కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ కస్టమర్కి అనుగుణమైన ప్రొడక్ట్స్ అలాగే వెరైటీ ఆఫ్ సర్వీసెస్కి మనం రూట్ షీట్స్ ఫాలో అవుతాం. ఓకే ఇక్కడ మనం అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ప్రాపర్గా యూజ్ చేస్తాం కాబట్టి రూట్ షీట్ అనేది ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి జాబ్ మే ఆర్ మే నాట్ యూజ్ ఆల్ ద మిషన్స్ లొకేటెడ్ ఇన్ ద ప్లాంట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక బేకరీ తీసుకోండి. బేకరీలో నాకు ఏమున్నాయి నా దగ్గర ఒక పెద్ద కడాయి ఉంది చిన్న కడాయి ఉంది బాగా చిన్న కడాయి ఉంది మైక్రో ఓవెన్ ఉంది ఫ్రిడ్జ్ ఉంది అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నాకేంటి ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర ఆర్డర్ చేయడం ఏంటి వాళ్ళ దగ్గర ఫెస్టివల్ ఉన్నదని చెప్పి ఒక గులాబ్ జామ్స్ 20 kg గులాబ్ జామున్ చేయమన్నాడు. నేను గులాబ్ జామున్ చేశాను. నాకు గ్రైండర్తో యూజ్ ఉందా నిజంగా గులాబ్ జామున్ చేశాను గ్రైండర్తో యూజ్ ఉందా అంటే నాకు యూజ్ లేదు అది ఆప్షనల్ అంటే నేను అక్కడ వాటర్ లేదు అలా పెట్టాను. సరే ఓకే మైక్రో ఓవెన్ ఉంది మైక్రో ఓవెన్ యూజ్ చేస్తానా అది నాకు అవసరం లేదు. అంటే ఇలాంటి జాబ్ షాప్ ప్రొడక్షన్లో ఏమవుతుందంటే ఓకే ఆల్ ద మిషన్స్ లొకేటెడ్ ఇన్ ద ప్లాంట్ ఓకే మే ఆర్ మే నాట్ యూజ్. ఓకే సార్ నేను యూజ్ చేయకపోవచ్చు నా డిమాండ్ బట్టి ఓకే యూజ్ చేయను. ఇక్కడ చూడండి అదే కంటిన్యూస్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఏమవుతుంది ఆల్ ద మిషన్స్ లొకేటెడ్ ఇన్ ద ప్లాంట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద పెర్ఫార్మింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్. అంటే ఇది మిషన్ ఇక్కడ మనం షుగర్ ఫ్యాక్టరీ అన్నాం షుగర్ ఫ్యాక్టరీలో ఉండే ప్రతి మిషన్ కూడా యూజ్ చేసుకుంటాం మనం. ఓకే ఏ ఒక్క మిషన్ కూడా వదలం మనం. ఓకేనా సో ఈ విధంగా దిస్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద రూటింగ్ ఇన్ జాబ్ షాప్ ప్రొడక్షన్ అండ్ రూటింగ్ ఇన్ ద కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్. ఓకే దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం.